ఫ్రెండ్స్ అందరికీ జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. సో ఫైనల్ మనం ధూల్పేట్లో ఉన్నాం. సో లొకేషన్ వచ్చేసి మనకి ధూల్పేట్లో మనకి డబుల్ బెడ్రూమ్ అంటే ఎవరైనా చెప్తారు. సో ఇట్స్ రైట్ సైడ్లో చూస్తే మనకి శంకర్ సింగ్ కళాకారు షెడ్ ఉంటుంది. సో అందరికి తెలుసు మనకి హ్యాండ్ మూమెంట్ అనేది లంబోదరికి ఇచ్చిందే మన శంకర్ సింగ్ కళాకారు. సో లోపలికి వెళ్దాం, ఏం యూనిక్ ఐడల్స్ ఉన్నాయి, ఏమేమి యూనిక్ ఐడల్స్ ఉన్నాయి, ఎన్ని ఫీట్ నుంచి ఎన్ని ఫీట్ దాకా ఉన్నాయి అనేసి లోపలికి చూసాం. కలర్ కూడా స్టార్ట్ అయింది అన్న వాళ్ళ దగ్గర. సో ఇక్కడ వచ్చేసి మనకి సింహంకి ఎంత ఫినిషింగ్ చూడండి, కవర్ వేసినాక కూడా ఎంత మంచిగా అనిపిస్తుంది మనకి. సో మనకి స్టాండ్ వెల్త్ వచ్చేసి మనకి 6 to 7 feet ఉంటుంది. మనకి పిల్లోస్ మీద 2 legs ఉన్నాయి అమ్మవారివి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి మొత్తం ఇక్కడ 4 ఉన్నాయి హ్యాండ్స్. సో కత్తి ఇంకా త్రిశూలాలు ఉంటాయి. అమ్మవారు బొట్టు కూడా చూడండి, కవర్ల నుంచి కూడా ఎంత నీట్గా కొడుతుంది. ఇంకా స్మైలింగ్ ఫేస్ అమ్మవారిది, సైడ్ల నుంచి కూడా ఉంది. ఇక్కడ వచ్చేసి మనకి ఎల్క పైన మనకి సిట్టింగ్ పొజిషన్లో బుజ్జగనిపై ఉన్నాడు. అండ్ మన బ్యాక్డ్రాప్ చూడండి, బ్యాక్డ్రాప్లో మనకి శివుడు ఉన్నాడు బంపంబోలే. మనకి మొత్తం పైన బ్యాక్డ్రాప్ మొత్తం సూర్యుని టైప్ ఉంది. ఇక్కడ వచ్చేసి మనకి కుమారస్వామి మనకి పికాక్ మీద కూర్చోండు సిట్టింగ్ పొజిషన్లో. సో నాకు కుమారస్వామిది బొట్టు సూపర్ అనిపించింది, నాకైతే జబర్దస్త్ అనిపిస్తుంది. అండ్ అమ్మవారి హైట్ వచ్చేసి మనకి 10 to 11 feet ఉంటుంది. అమ్మవారికి శారీ కూడా కట్టవచ్చు అండ్ పూలదండ కూడా వేయవచ్చు. సో ఇంకొక ట్విస్ట్ ఏంటంటే గైస్, మనం అమ్మవారికి ముక్కు పుడక అండ్ కమ్మలు కూడా పెట్టవచ్చు అమ్మవారికి. సో ఇంకా యూనిక్ ఐడియల్ చూద్దాం. ఈ సెకండ్ యూనిక్ ఐడియల్ ఇది. సో అమ్మవారికి చెప్పినా కదా మీకు ఫస్ట్ పెయింటింగ్ కూడా స్టార్ట్ అయిందని. సో ఇది సెకండ్ యూనిక్ ఐడియల్. మనకి ఈడ వచ్చేసి పికాక్ ఉంది, ఈడ వచ్చేసి మనకి కృష్ణుడు స్టాండింగ్ టైప్లో. అండ్ ఇక్కడ కూడా ఇక్కడ మన బబ్బర్ షేర్ ఉంది ఇక్కడ. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి పైన శివుడు ఉన్నాడు, పైన సూర్యుని టైప్ మనకి రౌండ్గా ఉంది. సో మన బంబోలే తాండం ఆడుతున్నట్టు ఉంది. సో ఇక్కడ వచ్చి మన పికాక్వే లీవ్స్ ఉన్నాయి మధ్యలో. సో ఇక్కడ 4 hands అండ్ ఇక్కడ 4 hands. అమ్మవారికి మనం శారీ కూడా కట్టచ్చు, గ్యాప్స్ కూడా ఉన్నాయి అండ్ పూల దండ కూడా వేసుకోవచ్చు. ఇంకొకటి అమ్మవారి స్మైల్ అయితే నాకు జబర్దస్త్ అనిపించింది గాయస్. దాన్ని మళ్ళీ ముక్కు పుడక పెట్టవచ్చు అండ్ కమ్మలు కూడా పెట్టవచ్చు అమ్మవారికి. అమ్మవారు అయితే సిట్టింగ్ పొజిషన్లో ఉంది అండ్ లెగ్ వచ్చేసి పిల్లో మీద ఉంది. నాకైతే మస్తు అనిపిస్తుంది గాయస్. సో చూస్తున్నారు గైస్, ఇది ఒకటి మనకి సెకండ్ యూనిక్ ఐడియాలో. సో ఇది గైస్ సెకండ్ ఎపిసోడ్లో. సో ఇంకా ఫినిషింగ్ చేసేది ఉంది ఇక్కడ. అమ్మవారికి కూడా కొన్ని ఫినిషింగ్ చేసేది ఉంది. ఒక 20% ఉంది ఇంకా అవైలబుల్. అండ్ ఇక్కడ అమ్మవారికి అయితే ఇంకా 80% ఉంది ఇంకా ఫినిషింగ్ చేసేది అవైలబుల్. సో థర్డ్ ఎపిసోడ్లో కలుద్దాం. అందరికీ జై శ్రీ గణేష, జై శ్రీరామ్.